హాయ్ అండి. నమస్తే. నేను మీ ఈశ్వరరావు. నాకు ఈ మధ్య ఒక టూర్ వెళ్ళాల్సుంది. ఆ టూర్‌కి అన్నీ ఏర్పాటు చేసుకుంటున్నప్పుడు ఒక విషయం గుర్తొచ్చి అది మీతో షేర్ చేసుకోవాలనిపించి ఈ వీడియో చేస్తున్నాను. మనం సాధారణంగా మన ఫ్యామిలీని విడిచి ఒక 4 రోజులు టూర్ వెళ్ళాల్సొస్తే వాళ్ళకి మనం ఎంత అమౌంట్ ఇచ్చి వెళ్తాం? మినిమమ్ ఒక 2000 లేదా 3000. అదే ఒక 10 రోజులు టూర్ వెళ్ళాల్సొస్తే మినిమమ్ ఒక 5000 లేదా 6000 ఇస్తాం. అదే మరి మనం వాళ్ళని శాశ్వతంగా విడిచి వెళ్ళాల్సిన పరిస్థితి వస్తే, ఆ టైంకి మనం వాళ్ళకి ఎంత అమౌంట్ ఏర్పాటు చేయాల్సి ఉంటుంది? మీకేమన్నా తెలుసా? తెలిస్తే నాకు చెప్పండి. తెలియకపోతే నాకు కాల్ లేదా మెసేజ్ చేయండి. నేను మీకు చెప్తాను. మీరనుకోవచ్చు, నేను బాగానే ఉన్నాను కదా! నాకేమవుతుంది అని. నేను చదివిన ఒక చిన్న ఇన్సిడెంట్ మీకు షేర్ చేస్తాను ఫ్రెండ్స్. ఒక 100 మందిని ఒకరి పక్కన ఒకరిని వరుసగా నిలబెట్టారు. ఆ 100 మందిలో మీరు కూడా ఉన్నారని ఊహించుకోండి. ఆ 100 మందికి వెనక మరొక 100 మందికి చేతికి గన్ను ఇచ్చి నిలబెట్టారు. ఇప్పుడు ఎయిమ్, షూట్ అనగానే గన్నుతో ఉన్న 100 మంది ముందున ఉన్న మీ 100 మందిని షూట్ చేయాల్సి ఉంటుంది. కానీ ఇక్కడ ట్విస్ట్ ఏంటంటే ఆ 100 గన్నుల్లో ఒక్క గన్నులో మాత్రమే బుల్లెట్ ఉంది. ఆ బుల్లెట్ ఉన్న గన్ ఏదో ఎవ్వరికీ తెలీదు. ఇప్పుడు మీరు ముందు వరుసలో ఉన్నారు కాబట్టి ఒక్క గన్నులోనే కదా బుల్లెట్ ఉందని ధైర్యంగా ఉంటారా? లేక ఆ బుల్లెట్ ఉన్న ఒక్క గన్ను నా వెనకే ఉంటే నా ఫ్యామిలీ పరిస్థితేంటి అని ఆలోచిస్తారా? ఒక్కసారి ఆలోచించండి ఫ్రెండ్స్. సో, మార్టాలిటీ రేట్ ఎంత తక్కువగా ఉన్నప్పటికీ కూడా 100 మందిలో ఆ ఒక్కరం మనమే అయితే మన ఫ్యామిలీ పరిస్థితి ఏంటి? కాబట్టి ఇప్పుడే సరిపడినంత ఇన్స్యూరెన్స్ తీసుకోండి. ఫ్యామిలీకి ధీమానివ్వండి. థాంక్ యూ.